ఓట్లను దొంగతనంగా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి దొంగ ఓట్లను చేర్చడం, ఉన్న ఓట్లను తొలగించడం, తాను అన్యాయంగా చేస్తూ అన్యాయమైన కార్యక్రమాలు చేస్తూ మనం అడిగేది తప్పు అంటాడు ఈ పెద్ద మనిషి. ఉండకూడని డేటా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చింది ఆయన. ఇవి నిజంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవి నేరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్న ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ల టెలిఫోన్ నెంబర్లు. ఇవన్నీ ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా భద్రంగా దాచుకుంటారు. రాష్ట్ర ప్రజలందరి ఆధారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఇంట్లో ఆడపిల్లల టెలిఫోన్ నెంబర్లు, ఓటర్ల వివరాలు, ఇంటి లొకేషన్లు, ఇవన్నీ కూడా దొంగతనంగాను మోసపూరితంగాను ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర నుంచి దొంగలించి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే మనకి ఇవాళ భద్రత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏదైనా ఒక ప్రమాదం, ఒక ఆడపడుచుకి ఒక ప్రమాదం జరిగితే మీకు ఎక్కడి నుంచైనా కూడా ఏదైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీకు ఒక ఆడపిల్లకి ఫోన్ కాల్ వచ్చి వాళ్ళు థ్రెటన్ చేయడం జరిగితే మనం ఒక్కటే గమనించుకోవాలి, ఇది దొంగిలించినటువంటి ఈ డేటాబేస్ ను ఆధారంగా చేసుకుని దుర్మార్గులు ఈ రకంగా చేస్తున్నారా అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ వివరాలన్నింటినీ కూడా ఎలా సేకరించాలన్నటువంటి విషయం ఒక్కసారి తెలుసుకుందాం. వెల్ఫేర్ స్కీమ్స్ లో మీరు ఏది కావాలన్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల వయసు, ఆదాయం, ఉద్యోగం, ప్రతి కీలక సమాచారాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ సర్వర్ లో దొంగతనంగా ఎందుకు దాచాల్సి వచ్చింది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా, పౌరులందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం, దయచేసి మీరు జాగ్రత్త పడండి. అందరి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. మీరు ఈమెయిల్స్ కు సంబంధించిన పాస్వర్డ్స్ ఒక్కసారి ఆలోచించుకొని మార్చుకోండి. బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. దాన్ని మీరు ఉల్లంఘించినందుకు ఏమనాలి? మీకు అభినందనలు తెలపాలన్నా? ఓటర్ లిస్ట్ లో ఎలక్షన్ కమిషన్ కు తెలియకుండానే వీళ్ళు సేకరించిన UIDAI ఆధార్ కు సంబంధించిన అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ వ్యక్తిగత సమాచారాన్ని సెక్యూర్ గా జాగ్రత్తగా పెట్టే బాధ్యత ఉంది. అది మీరు ఉల్లంఘించినారు లేదా? ఇష్యూ నంబర్ 7 లో ఏమంటుంది? వ్యక్తిగత సమాచారం ఏదైతే గోప్యంగా ఉంచాలో అది అన్నిటికంటే అట్మోస్ట్ ప్రయారిటీ. ఈ ఆధార్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, సమాచారం ఉందో, ఆ సమాచారం ప్రైవేట్ కంపెనీలకు గాని వ్యవస్థలకు గాని ఇంకోరికి గాని వాడుకునే దానికి అవకాశం ఉందా అంటే దానికి సంబంధించి లేదు అని వెరీ క్లియర్ గా జడ్జిమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా ప్రాథమిక హక్కుల్ని, మీరు మా తాలూకా సమాచారాన్ని, మా హక్కుగా ఇచ్చే సమాచారాన్ని మీరు అది ప్రైవేట్ కంపెనీలు ఇవ్వడానికి మీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? నా ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని మీరు ఐటీ గ్రీడ్ అనే కంపెనీ ద్వారా ఇచ్చి తద్వారా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు కార్యకలాపాలు చేస్తున్నారా లేదా అని సూటిగా దీనికి సమాధానం చెప్పాలి. ఒక బాధ్యత పౌరుడిగా నా డేటాని మీరు అన్యాయకరం చేసి మీరు ఆ డేటాను వచ్చి ప్రైవేటు సంస్థలకు ఇచ్చి ఆ సంస్థల ద్వారా గోప్యంగా ఉంచవలసిన దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇది గోప్యతగా ఉంచబడుతుంది. దీనికి 7 అంచెలుగా దీని గోప్యత ఉందని చెప్పిన ఈ సమాచారాన్ని ఈ ఐటీ గ్రీడ్ సంస్థ ద్వారా వారికి ఇచ్చి తద్వారా మా తాలూకు గోప్యతని బహిరంగపరిచింది వాస్తవమా కాదా? దీనికి ముందు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మంత్రులు ఆధార్ డేటాని నువ్వు దొంగిలించి పెట్టావు. జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఆధార్ డేటాని పార్టీ తరఫున పెట్టి నువ్వు చేస్తున్నావంటే ఇది నేరం చేయండి. ఓటర్ ఐడి డేటా పర్వాలేదు, కలర్ ఫోటోలతో ఉన్నటువంటి మాస్టర్ కాపీని తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్లు, నేను అడుగుతా ఉన్నా, నా బ్యాంక్ అకౌంట్ ఎవరన్నా పబ్లిక్ డొమైన్ లో పెడితే ఊరుకుంటావా? నీ అకౌంట్ పెడితే ఊరుకుంటావా? అంటే దేశంలో ఉన్న వారి డేటా అంతా, అకౌంట్ డేటా అంతా తీసుకొచ్చి ప్రభుత్వం కుటుంబ సంబంధించినటువంటి తీసుకున్న వివరాలన్నీ దానిలో పెడతావు. సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చాయి ఏమిటి ఇవన్నీ దొంగిలించి నువ్వు పెట్టావా లేదా? దీనికి సమాధానం చెప్పమంటే ఏందో నాకు అర్థం కాదు. నువ్వు ఊటి అడిగితే ఊడి చెబుతున్న బుర్ర ఉందా లేదా నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు సమాధానం చెప్పకోకుండా ఎందుకు పారిపోతున్నావో దీనికి నువ్వు సమాధానం చెప్పాలని మనం వచ్చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ డేటా ఎవరైతే ప్రైవేట్ కంపెనీలకు అమ్మారో వాళ్ళని ఎలక్షన్స్ లో నించోనీయకుండా
వాళ్ళని బయటకి పంపించాలని కూడా, అనర్హులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక డేటాని వాళ్ళకు కావాల్సిన మనుషులకి అది ట్రాన్స్ఫర్ చేశారు అంటే అది కుట్రపూరితం. ఖచ్చితంగా ఎన్నికల్లో కుట్ర చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధం. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ముఖ్యమంత్రులకి శిక్ష వేస్తే మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ఒక భయం ఉంటుంది, ఎవరు తప్పు చేయడానికి ధైర్యం చేయరు. ఈ డేటా దొంగిలించి మరి ఈ విధంగా కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాడికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. ఇతన్ని మరి అనర్హుడిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుని మీరు ఏమైనా సైబర్ క్రైమ్ చేద్దాం అనుకుంటున్నారా? మీకేంటి అవసరం ఏంటి? మీ ఏం కావాలి? మీకు ప్రభుత్వ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా, మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ విధంగా ఉంది అది తెలుసుకోండి. మీ ఆధార్ కార్డుతో సంబంధం ఏంటండి? మీ పరిపాలన సాటిస్ఫాక్షన్ ఉందా లేదా తడుముకుంటున్నారు. రేపు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని రేపు ఏదైనా నేరం జరిగింది అనుకోండి, దానికి ఆధార్ కార్డు అందరూ మీరు పెట్టుకోవచ్చా రజనీకాంత్ గారు? ఆధార్ డేటా పెట్టుకోకూడదు. సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మీ గుప్పెట్లో పెట్టుకుని దాన్ని ఎన్నికల కోసం ఉపయోగించాలనేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీకి జరిగినటువంటి దీని మీద ఒక ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయనేటటువంటిది ఈ రోజు మాట్లాడాల్సినటువంటి సబ్జెక్టు. అది పోయి అవుట్ సోర్సింగ్ ఇవ్వడం లేదా, డిఫెన్స్ లో ఇవ్వడం లేదా, లేకపోతే ఎవరి వ్యక్తిగత సమాచారం మీరు ఒక క్లిక్ కొడితే రాదా? క్లిక్ కొడితే ఏమొస్తుందండి? వ్యక్తిగత సమాచారం అంతా వస్తుందా? 2016 ఆధార్ చట్టం ఎందుకు పెట్టుకున్నామండి? సుప్రీంకోర్టు ఎందుకు పుట్టుస్వామి కమిషన్ లేకపోతే పుట్టుస్వామి జడ్జిమెంట్ ఇవన్నీ ఎందుకు ఇచ్చిందండి? అంటే వ్యక్తిగతమైనటువంటి సమాచారం గోప్యత అనేటటువంటి ఒక రాజ్యాంగ హక్కు అనేటటువంటిది ఎందుకు చెప్పింది సుప్రీంకోర్టు? మీరు ఇక్కడ ఒక క్లిక్ చేస్తే మొత్తం బ్యాంక్ అకౌంట్లు వచ్చేస్తాయి, ఆధార్లు వస్తాయి, పాన్లు వస్తాయి అనేటటువంటి మాట్లాడుతూ ఉంటే ఇక మీకు సెక్యూరిటీ ప్రజలకు లేదని చెప్పదలుచుకున్నారా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం? ఎక్కడ వస్తుంది చెప్పండి? ఒక క్లిక్ కొడితే అందరి సమాచారం. మీరు చేసినటువంటి తప్పుడు పని వల్ల, ప్రభుత్వం చేసినటువంటి ఈ వ్యవహారం వల్ల, ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి గెలవాలనుకునేటటువంటి ప్రయత్నం వల్ల ఇవాళ ప్రజల మొత్తం 3.5 కోట్ల మంది సమాచారం ఈ రోజున మొత్తం కూడా ఇవాళ అమెజాన్ లో వెబ్ లో ఉంది, లేకపోతే ఇంకా అనేక మంది చేతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎవరైనా హ్యాక్ చేయడానికి వీలుగా సమాచారాన్ని అంతా అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నటువంటి ప్రజలకి మీరు ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏంటి? భారతదేశంలో ఎక్కడైనా కానీ ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరిగిందా? మనకు ఆధార్ కార్డు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, ఓటర్ ఐడి కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిది, బ్యాంక్ అకౌంట్ల డేటా ఆర్బీఐ పరిధిలోనిది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనిది, పల్స్ సర్వే ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది, అది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా, సంక్షేమ పథకాలు ఏ కుటుంబానికి ఇచ్చాము, ఏం చేశాము అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, అవి కూడా దొంగిలించడం జరిగింది. ఈ 5 డేటాలను మీ సేవా మిత్రాలు ఎందుకు వచ్చాయి? వారం ముందు ఈ యాప్ లో నుంచి వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా రహస్యంగా గోప్యంగా ఉంచాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం డేటాను చోరీ చేసి ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తిపాస్తులకు కానీ ఓట్లకు కానీ భద్రత లేకుండా చేసిన ఈ నేరం అత్యంత జిగురుసాకరమైన నేరం. ఇంకా ప్రజలకు నేను అప్లై చేస్తా ఉన్నా, మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే మీ కుటుంబ సభ్యులు, మీ వివరాలు, మీ ఆస్తిపాస్తులు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్లో ఉండే మీ డబ్బెంతుంది, లాస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన సిగ్నేచర్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఫోర్జరీ సిగ్నేచర్ చేసి కూడా మీ క్యాష్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంది. మీ ఆస్తిపాస్తుల మీద మీకు పిటిషన్లు పెట్టే అధికారం ఉంది. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అధికారం ఉంది. మీ ఓట్లు తొలగించే అధికారం ఉంది. ప్రజలకు నేను అప్లై చేస్తా ఉన్నా. నేను ఆధార్ కార్డు మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బ్యాంకులో మీ అకౌంట్ భద్రపరచుకొని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఓటు జాగ్రత్తగా చూసుకోండి. దీని మీద చైతన్య పడండి. జాగ్రత్త పడకపోతే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. చట్ట ప్రకారం మాకున్న అవగాహన ప్రకారం అయితే, రాజ్యాంగంలోని రూల్ ప్రకారం అయితే ప్రజల యొక్క రహస్యాలను, ప్రజల యొక్క వివరాలను రహస్యంగా ఉంచాల్సిన ప్రభుత్వం కానీ ఏ వ్యక్తి అయినా కానీ గోప్యానికి భంగం కలిగించి, వారి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఇటువంటి వివరాల సేకరణ చేసి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ఏదైనా ఇటువంటి తప్పులు చేసినప్పుడు, అదే వ్యక్తులకైతే క్రిమినల్ కేసులు, అదే రాజకీయ పార్టీలకైతే
ఆ పార్టీని రద్దు చేయాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల కమిషన్. మీరు ఇది చేస్తారండి, చాలా దారుణమైన విషయము. ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఆర్టికల్స్ లో ఫండమెంటల్ రైట్స్ లో చాలా క్లియర్ గా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు క్లియర్ గా దొరికారు. ఇటు ఐటీ గ్రిడ్స్ ద్వారా వాళ్ళు చేసిన మోసాలు దగలు ఏంటంటే ఒక ప్రభుత్వ సంబంధించిన ఉండాల్సిన సమాచారాన్ని వేరే రాష్ట్రంలో పక్క ఐటీ గ్రిడ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మీ డేటా సేకరించి దాదాపు రాష్ట్రంలో 3,50,00,000 మంది ఓటర్స్ సమాచారాన్ని, వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం టోటల్ గా బ్యాంక్ ఖాతాల సమాచారం మొత్తం టోటల్ గా తీసుకుని రైట్ ఎవరికి ఇచ్చారంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పు కదా. ఇది మొత్తం దాదాపు రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని ఎన్నుకొని ఈ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత సమాచారం టోటల్ గా మీరు ఈ రోజు బట్టబయలు చేస్తూ మీ ఉదయం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి. మీకు ఎట్టయినా కానీ ఓట్లు కావాలా, ఓట్లు ఏ విధంగా చేయాలంటే దానికి చాలా రాళ్ళుంటాయి. మీరు డెవలప్మెంట్ చేయండి, వాళ్ళ మనసు గెలవండి. అదే అట్ట కాకుండా టోటల్ గా వాళ్ళ వ్యక్తిగత సమాచారం మీరు సేకరించుకొని ఒక ప్రైవేట్ పక్క రాష్ట్రంలో ప్రైవేట్ ఐటీ గ్రిడ్స్ పెట్టుకొని మీరు ఇంత దానాన్ని కొనుకట్టే ఎవరండి? అసలు ఈ రోజు ఏం చేస్తారు? దాదాపు 3.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డేటా విత్ ఆధార్ కార్డ్ నంబర్స్, కలర్ ఫోటోలు, వాళ్ళ వృత్తి, వాళ్ళ కులము, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సామాజిక పరిస్థితి, దాంతోపాటు వాళ్ళ ప్రతి ఒక్క వివరం, దాంట్లో ఏదన్నా సంక్షేమ పథకాలు తీసుకున్నారా, ప్రభుత్వం వైపు వీళ్ళు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా అనేది ఒక్క విషయం పాటు ఒక్కొక్క కేటగిరీని కానీ స్టడీ చేస్తే ఖచ్చితంగా అర్థమైపోయే విధంగా ఉన్న డేటా. దీనికి ప్రభుత్వ సొమ్ము అఫిషియల్ గా చెల్లిస్తున్నారా, అనఫిషియల్ గా చెల్లిస్తున్నారా? ఒకటి. 2, ఏదైతే ఈ హడావిడంతా ఉందో, ఈ డేటా చోరీ అనేది ఎంత క్రైమ్ అంటే ఇప్పుడున్న ఐటీ యాక్ట్ ప్రకారం సర్కార్ని దింపేయచ్చు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దింపేసి సదరు ముఖ్యమంత్రి గారిని, ఐటీ శాఖ మంత్రి గారిని ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఆ విధమైన చట్ట నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి విషయం కాదు సార్, ఒక వ్యక్తి ప్రైవసీ కాదు, దాదాపు 3.5 కోట్ల మంది ప్రైవసీకి సంబంధించిన విషయం. ఉండకూడదు. ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ కన్నా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన డీటెయిల్స్ వేరే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, ఇవి క్రైమ్.